తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది మార్వాడి గోబ్యాక్ స్లోగన్. అయితే మార్వాడి సామాజిక వర్గంతో చర్చించాక రేపటి బంద్ పిలుపుని వాయిదా వేశారు ఆమన్గల్ స్థానిక వ్యాపారులు. అయితే వ్యాపారుల దగ్గరే ఆగట్లేదు ఈ మ్యాటర్. కేంద్ర మంత్రి కమెంట్స్కి కాంగ్రెస్ కౌంటర్తో మరింత వేడెక్కింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మార్వాడి గోబ్యాక్ పై వెనక్కి తగ్గారు ఆమన్గల్ వ్యాపారులు. నిర్ణయాన్ని వాయిదా వేశారు ఆమన్గల్ కిరాణా వర్తక స్వర్ణకార సంఘాలు. ఈ నెల 18న ఆమన్గల్ పట్టణ స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన వ్యాపారుల బంద్ నిర్ణయంతో ఇప్పుడంతా కూడా హీటెక్కిపోయింది. మార్వాడి వ్యాపారులతోటి చర్చల అనంతరం బంద్ వాయిదా నిర్ణయం వచ్చింది. మన ప్రాంతం మన వ్యాపారం నినాదంతో బంద్కు ఆమన్గల్ వ్యాపారులు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీని మార్వాడీలు ఉల్లంఘించడమే వివాదానికి కారణమనే వాదన వచ్చింది. తమ సమాజం కొత్తగా ఒక్క షాప్ పెట్టినా అడ్డుకుంటామనే హామీని మార్వాడీలు ఉల్లంఘించినందుకే బంద్ పిలుపు ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు ఆమన్గల్ స్థానిక వ్యాపారులు. ఇది పూర్తిగా వ్యాపార వ్యవహారమని, ఏ రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదంటున్నారు. 3 సంవత్సరాల క్రితం మన మార్వాడి సోదరులతో చర్చించి ఆమన్గల్లో కొత్త దుకాణాలు రాకుండా మీరే ఉండి, ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే మీరన్న వాళ్ళనైనా వెళ్ళగొడతామని మాకు మాట ఇచ్చినారు. గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వేరే మార్వాడి దుకాణం రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ మార్వాడి వ్యాపారస్తుల గోబ్యాక్ అనే నినాదం వచ్చింది. కానీ దీనివల్ల ఏమైందంటే మనకు మళ్ళీ ఈ మార్వాడి సోదరులు దీనిపై స్పందించి మనకు సానుకూలంగా స్పందించి ఇటు బంద్ను మనం వాయిదా వేయడం జరిగింది. కానీ దీన్ని ఉపసంహరించుకోలేదు. దీనిపై ఎటువంటి రాజకీయాలు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా ఆమన్గల్ వ్యాపారస్తులందరూ ఏకదాటిగా వారి వ్యాపార ఉనికిని కాపాడుకోనికి చేసిన బందే. కానీ ఇది ఎటువంటి రాజకీయాలకు కానీ దేనికి కూడా సంబంధం లేదని చెప్పి